దివ్యాత్మ స్వరూపులారా, ఈ జన్మలో నీవు చేసేటువంటి భావాలను బట్టి, కర్మలను బట్టి నీ యొక్క నెక్స్ట్ జన్మ డిసైడ్ చేయబడుతుంది. నీ నెక్స్ట్ జన్మ ఎవరి చేతుల్లో ఉన్నది అని అంటే పరమాత్మ చేతిలో లేదు, నీ చేతిలోనే ఉన్నది. భగవంతుడు కేవలము కర్మఫల ప్రదాత, దట్స్ ఆల్. నీ భావాలను బట్టి, నీ కర్మలను బట్టి ఆయన నీకు జన్మను ప్రసాదిస్తాడు. జన్మ సంస్కారాన్ని బట్టి నెక్స్ట్ జన్మలోన మానవుడు ఆ కర్మలను, ఆ భావాలను మళ్ళీ కొనసాగిస్తాడు. ఇది నిగూఢమైనటువంటి కర్మ సిద్ధాంత రహస్యం. ఈ సత్యానికి నిదర్శనమే మైఖేల్ ఫారడే. ఫారడే ఎవరైనా అని అంటే గొప్ప ప్రసిద్ధమైనటువంటి సైంటిస్ట్. ఎలక్ట్రో మ్యాగ్నెటిజంను ఎస్టాబ్లిష్ చేసినటువంటి సైంటిస్ట్. జనరేటర్ను కనుగొన్నటువంటి సైంటిస్ట్. రబ్బర్ బెలూన్ను కనుగొన్నటువంటి సైంటిస్ట్. ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేశాడు ఫారడే. ఫారడే 1791లో ఇంగ్లాండ్లో జన్మించాడు. చాలా పేద కుటుంబం. ఎంత పేదరికం అంటే కేవలము ఒక బ్రెడ్ ముక్కతో కాలం గడిపేవారు. అంటే అంతటి నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఫారడే. చివరికి తాను స్కూల్లో చదువుకోవాలనుకున్నా డబ్బులు ఉండేవి కావు. అందువలన సండే ఫ్రీ క్లాసెస్ ఉండేవి. ఆ క్లాసులకు వెళ్ళి లెసన్స్ వినేవాడు. దీన్ని బట్టి ఎంతటి పేదరికములో పుట్టాడో మీకు అర్థమవుతుంది. ఇటువంటి ఫారడే చిన్న వయసులోనే న్యూస్ పేపర్స్ అందించి డబ్బులు సంపాదించుకునేవాడు. 14 సంవత్సరాల వయస్సులోన ఒక బైండింగ్ షాపులోన చేరాడు డబ్బుల కోసమని. ఇక్కడనే మీకు బాగా అర్థమవుతుంది జన్మ సంస్కారం ఎలా పని చేస్తుందో, ఎలా డెవలప్ చేస్తుందో, మనిషిని ఎలా ప్రేరేపిస్తుందో మీకు అర్థమవుతుంది. తాను బైండింగ్ షాపులో జాయిన్ అయ్యాడు. పుస్తకాలు వస్తున్నాయి, బైండింగ్లు చేసి ఇస్తున్నారు. ఎప్పుడైతే ఫ్రీ టైం దొరికిందో ఫారడే జస్ట్ అలా బుక్స్ తిప్పేవాడు. ఒకరోజు ఎలక్ట్రిసిటీ అన్నటువంటి ఒక ఆర్టికల్ను చదివాడు. చూడండి, ఎలక్ట్రిసిటీ అన్నటువంటి గ్రంథం కూడా కాదు అది, ఒక ఆర్టికల్ను చదివాడు. వెంటనే అతన్ని ఇంకా ఆవహించింది ఏదో శక్తి. ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటిది అని చెప్పేసి ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. ఎంత వయసు? 14 సంవత్సరాలు. 21 సంవత్సరాలకు ఒక ల్యాబొరేటరీలోన అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. అంటే ఒక పనిచేసే అబ్బాయిగా జాయిన్ అయ్యాడు. ఇక ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. మరి ప్రయోగాలు చేయాలి అంటే డబ్బులు ఉండాలి, పెట్టుబడి పెట్టాలి. కానీ ఫారడే చేసినటువంటి గొప్ప ప్రయోగం ఏంటంటే, ఏవైతే వేస్ట్ ప్రోడక్ట్స్, బాటిల్స్ అని రకరకాల స్క్రాప్స్ బయట ఉంటాయో వాటిని పట్టుకున్నాడు. ఆ స్క్రాప్ను, బాటిల్స్ను ఉపయోగించి జనరేటర్ కనుక్కున్నాడు. చూశారా? జనరేటర్ అట్ ద ఏజ్ ఆఫ్ 21 years. ఎలక్ట్రిక్ మోటార్ను కనుక్కున్నాడు. ఈ రకంగా జనరేటర్ను, మోటార్ను కనుగొన్నాడు. 29 సంవత్సరాల వయస్సులోనే C2CL2 CL4
C2Cl6 అన్నటువంటి 2 రసాయనిక పదార్థాలను కనుగొన్నాడు. కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ హెక్సాక్లోరైడ్ అని మీరు చదివే ఉంటారు. ఇంకెక్కడ చదివాము? మొత్తం అన్నీ మర్చిపోయి ఉంటారు. C2Cl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్, C2Cl6 అంటే కార్బన్ హెక్సాక్లోరైడ్. ఈ రెండింటిని కనుక్కున్నాడు. చూసారా? అంతేనా? 29 సంవత్సరాలు వచ్చే లోపలనే తాను ఇవి కనుక్కున్నాడు. 30 సంవత్సరాలకు బెంజిన్ కనుక్కున్నాడు. బెంజిన్ అంటే C6H6. కెమిస్ట్రీలో చదువుకున్న వాళ్ళకు బాగా అర్థమవుతుంది. బెంజిన్ కనుక్కున్నాడు ఫారడే. ఫారడే యొక్క ఇన్వెస్టిగేషన్లోన ఎంతటి ప్రయోగం చేశాడు అంటే 1544 సంవత్సరములోన విలియం గిల్బర్ట్ మ్యాగ్నెటిజం కనుక్కున్నాడు. ఈ క్లాసు మీరు విన్నారు. 1791 అంటే ఆఫ్టర్ 220 years ఫారడే ఏం చేశాడంటే బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీ కెన్ ప్రొడ్యూస్ కరెంట్ అని కనుక్కున్నాడు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ కరెంటును ఉత్పత్తి చేయవచ్చును అని సైంటిఫిక్గా నిరూపించాడు. దీనితోనే ఫారడే లాస్ను ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక రకరకాల ప్రయోగాలు చేశాడు. కెమికల్ డికంపోజిషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అన్నటువంటి సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ రకంగా ఫారడే కనుక్కున్నాడు. చూడండి, ఒక చిన్న వయసులోన ఒక ల్యాబొరేటరీలోన అసిస్టెంట్గా చేరినటువంటి ఫారడే ఆ ల్యాబొరేటరీకే డైరెక్టర్ అయ్యాడు. చివరికి ప్రెసిడెంట్ కూడా కావడానికి అవకాశం వస్తే రిజెక్ట్ చేశాడు. ఐ డోంట్ వాంట్ దాట్ అని. ఫారడే కేవలం సైంటిస్టే కాదు, ఆయన ఒక ఫిలాసఫర్. మీరు ఫిలాసఫర్ అని కనుక చదివారు అని అంటే అతను యోగి అని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లోతైన పదాలను జస్ట్ ఫిలాసఫర్ అని చెప్పేసి వాళ్ళను తేలిక చేసేశారు. ఫారడే కూడా గొప్ప తత్వవేత్త, జ్ఞాని, ఆధ్యాత్మిక జ్ఞాని. ఎన్నో విషయాలను లోకానికి చెప్పడము జరిగింది. అంతేకాదు ఆధ్యాత్మిక గుణాలను ప్రదర్శించాడు ఫారడే. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఫారడేకు. తాను ఏనాడు సంతోషపడలేదు, గర్వపడలేదు. నాకెందుకు ఇవన్నీ అనేవాడు. అంటే నిస్సంగిగా ఉంటున్నాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఫారడే యొక్క ఇన్వెస్టిగేషన్స్ చూసి విక్టోరియా రాణి ఆయనకు ఒక ఇల్లు బహుమానం ఇచ్చింది. అంతేకాదు ఒక మంచి బిరుదును కూడా ఇచ్చింది ఆమె. కానీ ఆ బిరుదు నాకు అవసరం లేదు అన్నాడు. నైట్ వర్డ్ అంటారు దాన్ని. నైట్ అంటే KNIGHT. నైట్ వుడ్ బిరుదుని ఇస్తే నాకు అది అవసరం లేదు అన్నాడు ఫారడే. అంటే దీన్ని బట్టి ఆయన ఎంత నిస్సంగిగా ఉన్నాడో, అహంకార శూన్యతతో ఎలా ఉన్నాడో మీకు అర్థం చేసుకోవచ్చు. ఫారడే ఎన్నో కనుక్కున్న తరువాత ఆయనను ఇంటర్వ్యూ చేశారు. మీరు చాలా పేదరికంలో పుట్టారు, అయినా కూడా మీరు ఎన్నో ప్రయోగాలు చేసి సాటి లేని విధంగా, సాటి లేని సైంటిస్టులతో మీరు సమానంగా నిలబడ్డారు. ఏమిటిది మీ విజయానికి కారణము అని అన్నాడు. అప్పుడు ఫారడే గంభీరంగా అన్నాడట, పరిశ్రమించు, ముగించు, సాటి చెప్పు అన్నాడు.
పరిశ్రమించు అని అంటే నువ్వు ఏదైనా ఒక విషయం తీసుకున్నావా, కష్టపడు. రెండవది కంప్లీట్ చేసేయి. మూడవది చాటి చెప్పు, ఇది నేను కనుక్కున్నాను అని లోకానికి చాటి చెప్పు. ఇదే నా యొక్క విజయానికి సీక్రెట్ అన్నాడు ఫారడే. చూశారా ఎంత మంచి మాట. దేవుని చూడాలని చాలామంది భావిస్తారు. మరి ఏం చేయాలి? బాగా ధ్యానం చేయాలి అంటే పరిశ్రమించాలి. పరిశ్రమిస్తామా? పరిశ్రమించలేము. చూడండి, ఒకరోజు నేను గంట ధ్యానమే కాదు, రోజుకు 10 నిమిషాలు చొప్పున పెంచుతాను అన్నాను. గంట వరకు బాగా చూస్తున్నారు జనాలు. గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాల లోపల ఇంక దుకాణం ఎత్తేస్తున్నారు. చూశారా? నేను అంటున్నాను, నువ్వు ఎందుకు ఫిక్స్ అవుతున్నావు 40 నిమిషాలే, 45 నిమిషాలే, 1 అవర్ అని? నువ్వు వర్క్ హార్డ్ చేయాలి. నీ బాడీ నొప్పులు అనుభవించాలి. అట్లని మళ్ళీ ఆత్మక్షోభను గురి చేయరాదు. నువ్వు వర్క్ హార్డ్ చేయాలి. ఏం చేస్తారంటే చూడండి, 40 నిమిషాల తర్వాత రమణానంద స్వామి ఇంకా చాలే, నాకు నొప్పులు వస్తున్నాయి, ఓంకారం చెప్పు అని నాకు వైబ్రేషన్లు వస్తూనే ఉంటాయి. చూసారా? 40 నిమిషాలే బాగా చేస్తున్నారు. ఎందుకంటే నేను 45 మినిట్స్ చేయండి అయ్యా చాలు అన్నాను. అది పట్టుకున్నారు. ఇంకా 45 నిమిషాల తర్వాత ఏం చేస్తున్నారంటే, రమణానంద స్వామి ఇంకా చాలు, ఓంకారం చెప్పు, ఓంకారం చెప్పు స్వామి. ఈ విధంగా నాకు వైబ్రేషన్లు వచ్చి నేను లేచిపోతున్నా. చూసారా? ఒకరోజు 1:30 నిమిషాలు కూర్చున్నాను ధ్యానంలోన. ఆ రోజు చాలామంది బాధపడుతున్నారు నొప్పులతోటి. అప్పుడు నాకు అర్థమైంది, ఇంకెప్పుడు దీక్షలు భక్తులతో చేయరాదు అని. చేస్తే సింగిల్ చేయాలి కానీ కాంబినేషన్లో చేయరాదు అని అర్థమైంది నాకు. అంటే నేను అంటున్నాను, నువ్వు పరిశ్రమించవయ్యా. సరే, నువ్వు కూర్చోలేకపోతున్నావు, కళ్ళు తెరువు. వై ఆర్ గివింగ్ వైబ్రేషన్ టు గురు టు వేకప్. అట్లా చేయరాదు. ఇంక నీ పని అయిపోయిందా? కళ్ళు తెరు, నా ముఖం చూడు, మళ్ళీ కళ్ళు మూసుకో. అది సాధన. లేదు, మనసు నిమగ్నం కావడం లేదా, ఇంకా ప్రశాంతంగా నన్ను చూస్తూ కూర్చో, లేదా ప్రశాంతంగా ఉండు. చూశారా? కష్టపడాల, పరిశ్రమించు, ముగించు. బాగా కష్టపడి ఆ కార్యాన్ని ముగించారా అంటే వెంటనే ధ్యానాన్ని ముగిస్తున్నారు. చాటి చెప్పు, ఇగో గివ్ వైబ్రేషన్ గురు. ఫారడే చెప్తూ ఉన్నాడు, నువ్వు ఈ 3 గుర్తుపెట్టుకో అన్నాడు. పరిశ్రమించు, ముగించు, చాటి చెప్పు. నేను కలల్లో బతకను, ఊహలలో నేను జీవించను. ఐ విల్ రీసెర్చ్ ఫర్ ద థింగ్స్ అన్నాడు ఫారడే. చూశారా? నేను ఊహల్లో బతకను అన్నాడు. నువ్వు చేసే పని చేయాలంతే. ధ్యానానికి ముందర సంకల్పాలు చేయడం, భావాలు చేయడం, ఇంకా కూర్చున్న 5 నిమిషాల నుంచి భావాలు మొదలుపెట్టడం. ఇప్పుడు సాయిబాబా వస్తాడు, నన్ను తీసుకొని షిరిడీకి పోతాడు. ఎందుకంటే షిరిడీ ఇప్పుడు ఖాళీగా ఉంది. సమాధి మందిరంలోని కాసేపు కూర్చోబెడతాడు. అక్కడి నుంచి మళ్ళీ నన్ను తిరుపతి తీసుకెళ్తాడు. అక్కడ కూడా ఖాళీగా ఉంది కదా, ఓ లడ్డు ఇస్తాడు అని ఇదిగో ఇట్లా ఊహలు చేస్తూ ఉంటారు. ఊహలు మానేయాలి. డోంట్ గివ్ థాట్ బిఫోర్ కమింగ్ టు మెడిటేషన్, ఇన్ ద మెడిటేషన్ టైం. అసలు నువ్వు భావాలు చేయమాగా, ఒక కూర్చోవాలంతే రాయిలాగా. నాకు ఇది కావాలి అని కూడా కోరమాక, అదే నీకు ప్రతిబంధకం. ఈరోజు ధ్యానం బాగా కుదరాలి అనుకుంటావా? ఆ రోజు కుదరదు. 10 నిమిషాలు లేచిపోతాను. ఎందుకు తెలిసినా, నువ్వు బాగా కుదరాలి అనుకున్నావు, కుదరదు. కాబట్టి నువ్వు థాట్స్ ఇవ్వమాక, ఊహల్లో జీవించమాక అన్నాడు ఫారడే.
ఈ ప్రపంచాన్ని పరమాత్మ సృష్టించాడు. ఆయననే రక్షిస్తున్నాడు అన్నాడు ఫారడే. ఫారడే భగవంతుని అంగీకరించాడు. ఐన్‌స్టీన్ లాగా ఆయన నిరాకరించలేదు. భగవంతుడు ఉన్నాడు. ఆయనే రక్షిస్తూ ఉన్నాడు. ఆయననే అందరికీ సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అన్నాడు ఫారడే. ఈ రకంగా ఎలక్ట్రోమాగ్నెటిజంను కనుక్కొని ఫాదర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిజం అయ్యాడు ఫారడే. చూడండి, విలియం గిల్బర్ట్ అండ్ ఫారడే వీళ్ళిద్దరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజంను కనుగొన్నారు. ఫారడే జీవితంలోన ఇంకొక మాట చెబుతాడు. ఫారడే టైంలో అంటే 17th సెంచరీలోన అండ్ 18th సెంచరీలోన సైంటిస్టులందరికీ ఒక భావన ఉండేది. ఏమని? ఎలక్ట్రిసిటీ అంటే ఒక ద్రవ పదార్థము, అది నీరులాగా వైర్లో ప్రవహిస్తుంది అనుకునేవారు. దాన్ని అసత్యమని నిరూపించాడు ఫారడే. ఇట్ ఈస్ నాట్ ఏ లిక్విడ్, ఇట్ కెనాట్ ఫ్లో లైక్ యాజ్ వాటర్. అది ద్రవ పదార్థము కాదు, జలములాగా ప్రవహించదు. ఇట్ ఈస్ ఎ సింప్లీ వైబ్రేషన్ ఆర్ ఫోర్స్ అని చెప్పడం జరిగింది ఫారడే. చూశారా? అంటే ఎలక్ట్రిసిటీ విషయములోన అద్భుతంగా పనిచేశాడు. హీ ఇన్వెస్టిగేటెడ్ హౌ టు కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎట్లా మనము మార్పు చేయవచ్చో చెప్పడం జరిగింది. ఫారడే చెబుతాడు, ఈ విశ్వములోన అనేక శక్తులు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ ఇన్ ఏ నేచర్. ఈ శక్తులన్నీ కూడా ఒకే విశ్వశక్తి నుంచి ఆవిర్భవించాయి. చూసారా? ఆల్ డిఫరెంట్ ఫోర్సెస్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎ సింగిల్ యూనివర్సల్ ఫోర్స్. అందువలన ఈ శక్తులను మనము మార్చవచ్చును అంటాడు. చూసారా? ప్రకృతి యొక్క శక్తులను ఒక శక్తిని మరొక శక్తిగా మార్చవచ్చు అంటాడు ఫారడే. అందుకే హీ కన్వర్టెడ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఎంత గొప్ప విషయమో చూడండి. ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చడమే మోటార్ అంటారు. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడాన్ని డైనమో అంటారు. ఇవన్నీ ఇంజనీరింగ్లో కూడా వస్తాయి. ఈ రకంగా ఫారడే అనేక ఇన్వెస్టిగేషన్స్ చేయడము జరిగింది. చూడండి, విలియము గిల్బర్ట్ ఏమన్నాడంటే, ఈ భూమి ఒక అయస్కాంతము అన్నాడు. సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి కరెంటుని డెవలప్ చేయొచ్చు అని ఫారడే అన్నాడు. చూడండి, మరి వేద ఋషులు ఏమన్నారు? అసలుకి ఈ భూమి ఎలా ఏర్పడింది, ఈ భూమిలో ఏమున్నది అనే విషయాన్ని విలియం గిల్బర్ట్, ఫారడే ఏం చెప్పారో దాన్ని ఋషులు చెప్పడం జరిగింది. చూశారా? భూర్ జగ్నే ఉత్తానపదో అంటుంది ఋగ్వేదము. భూర్జగ్నే ఉత్తాన పదో. ఈ యొక్క భూమి ఏ విధంగా ఉద్భవించింది అనే రహస్యాన్ని చెప్పింది వేదము. సూర్యుని నుండి భూమి ఉద్భవించింది అన్నది వేదము. చూశారా? వాస్తవంగా చాలామంది ఏమనుకుంటారంటే, జలము వలన
భూమి ఏర్పడింది, జలము నుంచే స్ట్రాంగ్ అయ్యి భూమిగా ఏర్పడింది అని చాలామంది భావిస్తారు. కానీ వేదం ఏముంటుందంటే, చూసారా, భూర్జగ్నే ఉత్తాన పదో, ఈ భూమి పృథివీ సూర్యుని నుండి పుట్టినది. మరి ఎట్లా వచ్చింది అనే రహస్యాన్ని కూడా చెప్పడం జరిగింది వేదము. ఏమిటిది అని అంటే, హరికేశ ఆయస. చూసారా, హరికేశ అని అంటే హరించేటువంటి ఆ యొక్క సూర్యకిరణముల వలన, సూర్యుని వలన భూమి ఏర్పడినది. అయాసహ, ఇక్కడ మీరు పట్టుకోవాలా. చూసారా, ఆయసహ అని అంటే అయస్కాంత తత్వంతో కూడినటువంటి సూర్యుని యొక్క కిరణముల వలన. ఇది సీక్రెట్. భూమికి అయస్కాంత తత్వం ఉన్నది అన్నాడు విలియం గిల్బర్ట్. హౌ ఎర్త్ గాట్ దట్ మ్యాగ్నెటిజం? వేదం చెబుతూ ఉన్నది, సూర్యుని వలన భూమి ఏర్పడింది, సూర్యుని యొక్క కిరణాల వలన అయస్కాంత తత్వం ఏర్పడింది అని చెప్పడము జరిగింది. చూశారా, మరి వేద ఋషులు ఎలా కనుక్కున్నారు? వేదము అనగానే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం దేవుడి గురించి మాత్రమే ప్రస్తావించి ఉంటుంది అంటారు. వేదము పరమాత్మ గురించి ఎలా మాట్లాడిందో విశ్వము గురించి కూడా చెప్పడం జరిగింది. మీకు తెలుసో లేదో ఇంకో సీక్రెట్ చెప్తాను. ఈ వేదాన్ని బ్రాహ్మణులే చదవాలి, ఇంకా ఈ వేదాన్ని ఎవరు చదవరాదు, యజ్ఞోపవీత ధారణ లేకుండా ఎవరు చదవరాదు అని చెప్పేసి ఏం చేశారు? వేదమాతను లుప్తం చేశారు. జర్మనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ టోటల్ వేదాన్ని కలెక్ట్ చేశారు. వీళ్ళ నుంచే సేకరించాడు దయానంద సరస్వతి. జర్మనీ వాళ్ళు కనుక వేద మంత్రాలని కలెక్ట్ చేయకపోతే కనీసం ఈనాడు ఈ మంత్రాలు కూడా ఎవడు చెప్పాడు. అన్ని కాల గర్భములో భూస్థాపితమైపోయేవి. జర్మనీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకని అంటే ఇండియా నుంచి బాగా చదువుకున్న వాళ్ళని, సాంస్క్రిట్ స్కాలర్స్ను, పండితులను పిలిపించి వాళ్ళకి మంచి శాలరీ ఇచ్చేవాళ్ళు. ఈ వేదములో ఏ రహస్యాలనే చూడండి అనేవాళ్ళు. చూసారా, ఇప్పుడు మీకు నేను చెప్పాను, భూర్జగ్నే ఉత్తాన పదో, ఈ సీక్రెట్ పట్టుకునే వాళ్ళు ఓహో సూర్యుడి నుంచి భూమి వచ్చిందా అని గ్రహించేవాళ్ళు. అందుకే విదేశాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు చాలా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణం ఏమిటిది అని అంటే వేదములో ఉన్నటువంటి కొన్ని రహస్యాలను వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని? ఒకవైపు ఋషులు, ఒకవైపు సైంటిస్టులు. ఎందుకు ఈ క్లాసులు చెప్తున్నాను నేను అని అంటే దేర్ ఈజ్ అ రిలేషన్. సైంటిస్ట్ అంటే ఇంకా సైన్సు అది వేరు, ఆధ్యాత్మికం వేరు కాదు. వీళ్ళని పిచ్చోళ్ళు అంటారు. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, దీస్ టూ థింగ్స్ విల్ అండర్స్టాండ్. ఈ రెండింటిని వాడు అర్థం చేసుకోవాలా. అప్పుడే వాడు తత్వాన్ని జీర్ణం చేసుకుంటాడు. ఎందుకు? పరమాత్మ సాకారంగా బయట ఉన్నాడు, నిరాకారంగా లోపల ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు సుజ్ఞాని అవుతావు, జీవితాన్ని పండించుకుంటావు. చూసారా, ఎందుకంటే ప్రతి వస్తువులో, ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు. అది నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పొందుతావో నువ్వు చూడగలుగుతావు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఫారడే నుంచి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే మంచి సందేశం ఇచ్చాడు ఫారడే. ఏమిటిది? పరిశ్రమించు, కష్టపడు.
ముగించు, డోంట్ డిలే, కంప్లీట్ దాట్. ఇక మూడవది సాటి చెప్పు. అది ఊహలు వద్దు అన్నాడు. చూశారా? ఈ యొక్క ఫారడే జీవితంలోన మీరు గ్రహించవలసిన ప్రధానమైన పాయింట్ ఏమిటిది అని అంటే, ఒక ఆర్టికల్ని చదివి హీ వాజ్ ఇంప్రెస్డ్, హీ వాజ్ ఇన్స్పైర్డ్, హీ వాజ్ మోటివేటెడ్. ఎందుకు జరిగినాయి ఇవన్నీ కూడా అని అంటే, గత జన్మలో ఇవన్నీ చేశాడు, ఈ ఆలోచనలు చేశాడు, ఈ కర్మలు చేశాడు. మరి ఎక్కడ పోతాయి? చూశారా? విలియము గిల్బర్ట్ ఇంగ్లాండ్లో పుట్టాడు, ఫారడే కూడా ఇంగ్లాండ్లో పుట్టాడు. విలియము గిల్బర్ట్ ఎన్నో రహస్యాలను కనుక్కున్న తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 59 years, ఇప్పుడు మనకు ఏ విధంగా అయితే కరోనా వైరస్ వచ్చిందో, లాక్డౌన్ వచ్చిందో, విలియం గిల్బర్ట్ టైంలో కూడా ఈ ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఆ సమయంలోన విలియం గిల్బర్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సైంటిస్ట్, హీఈస్ ఏ డాక్టర్. అందువలన ఆ దేశపు రాజుకు, రాణికి ఈయన వైద్యం అందించేవాడు. కానీ ఏం జరిగిందంటే, ప్లేగ్ వ్యాధి వలన విలియం గిల్బర్ట్ చనిపోవడం జరిగింది ఇన్ ద టైమ్ ఆఫ్ లాక్డౌన్. చూశారా జీవితం ఎలా ఉంటుందో? ఆయన ఒక డాక్టరు, ప్లేగ్ వ్యాధి రాకుండా మందులు ఇచ్చేవాడు. ఏం జరిగింది అని అంటే ఆయనకు వచ్చింది. దానితో విలియం గిల్బర్ట్ ఇంగ్లాండ్లో అట్ ద ఏజ్ ఆఫ్ 59 years చనిపోవడం జరిగింది. నేను అంటున్నాను, ఆఫ్టర్ 220 years మైకెల్ ఫారడే వచ్చాడు. అదే ఊరు. చూశారా? విలియం గిల్బర్టే మళ్ళీ ఫారడేగా పుట్టాడు అని చెప్పడంలో ఎలాంటి ఇంకా సందేహం కూడా ఉండదు. ఎందుకు తెలిసిన? కర్మలు, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం. చూసారా? కోపర్నికస్, గెలీలియో. కోపర్నికస్ చనిపోయాడు, కొన్ని సంవత్సరాలుగా పుట్టాడు గెలీలియో. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు ఏమని? నువ్వు చేసేటువంటి భావాలు, కర్మలు మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు దేనికోసం చేస్తావో అవి నీ జన్మను నిర్ణయిస్తాయి. కాబట్టి నీ భావాలను, కర్మలను మార్చుకో. అప్పుడు నీ యొక్క నెక్స్ట్ జన్మ ఆనందకరంగా ఉంటుంది. ఆత్మస్వరూపులారా, ఈ విధంగా ఫారడే జీవితాన్ని శ్రవణం చేశారు. రేపు మళ్ళీ 8 o'clock మనము కలుసుకుంటాం. అందరూ చెప్పండి, ఓ